దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. కర్ణాటక ఎలక్షన్స్ తెలంగాణని దాదాపు చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయని చెప్పి విశ్లేషకులు అప్పటి నుంచి అంచనా వేస్తూ వచ్చారు. సరిగ్గా అదేవిధంగా కాంగ్రెస్ కొంత పుంజుకుంటున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ కర్ణాటకలో 6 గ్యారంటీలకే నిధులు సరిపోతున్నాయి, అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదని చెప్పి సాక్షాత్తు అక్కడి కాంగ్రెస్ నేతలే బహిరంగంగా కూడా ఒప్పుకుంటారు. తెలంగాణలో ఈ 6 గ్యారంటీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ఇండియా టుడే రౌండ్ టేబుల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడగ్గా ఆయన చాలా ఒక విచిత్రమైన విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో చంద్రబాబు నిర్మిస్తానని చెప్పిన అమరావతిని రేవంత్ రెడ్డి ప్రస్తావించి ల్యాండ్ పూలింగ్తో ఇక్కడ మన రాచకొండ పరిధిలో ఉండే 50,000 ఎకరాలని సేకరించి మరొక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని చెప్పారు. అలాగే సంక్షేమ పథకాలకు నిధులను తెస్తారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో మరి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టడానికి ఆలోచిస్తారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీలో అమరావతి దాదాపుగా ఒక లేని నగరం, అంటే ఉన్నా కూడా అంతంత మాత్రంగా ఉన్న రాజధాని. ఈ ప్రస్తావనని రేవంత్ రెడ్డి తీసుకురావడానికి పాత అనుబంధాలే కారణమా, అంటే చంద్రబాబు హయాంలో జరిగినట్టుగా నేను చేస్తానని హింట్ ఇస్తున్నారా, లేక కారణాలు ఏమిటి? దీన్ని బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తుంది? హ్యాపెనింగ్ హైటెక్ హైదరాబాద్ అని చెప్పి వర్ణిస్తూ ఇదొక దాదాపు ఒక విజయంగా ఎలక్షన్స్లో ప్రజలకు చెప్తున్నారు. బీఆర్ఎస్ దీన్ని ఆహ్వానిస్తోందా, దీన్ని ఏ విధంగా చూస్తోంది? ఇదే అంశంపై టు ద పాయింట్ మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు గారు, అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అలాగే యంగ్ లీడర్ ఫ్రమ్ కాంగ్రెస్ వి హావ్ నగేష్ గారు విత్ us. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు వినుంటారు సాంబశివరావు. విన్నాను మేడం, విన్నాను. మీకు మేడం ఒక మాట, ఇప్పుడు యాక్చువల్లీ మన హైదరాబాద్ నగరాన్ని ఒక 2 months 3 months బ్యాక్ రజనీకాంత్ గారు విజిట్ చేశారు. మీకు కూడా ఐడియా ఉంది. విజిట్ చేసినప్పుడు రజనీకాంత్, నేను ఆఫ్టర్ 16-17 years నేను హైదరాబాద్ విజిట్ చేస్తే అసలు ఇది హైదరాబాదా న్యూయార్కా నమ్మలేకపోయినా అని అన్నారు మేడం. రీసెంట్గా సినిమా యాక్టర్ లయ గారు అమెరికాలో సెటిల్ అయ్యారు. 15 years తర్వాత హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది మేడం, లయ గారు కూడా ఏమన్నారు, నా ఇంటర్వ్యూలోనే మీరే ఇంటర్వ్యూ చేశారు. మీ ఇంటర్వ్యూ మొత్తం నేను చూశాను. లయ గారు మాట్లాడుతూ కూడా అన్నారు, అసలు అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి నేను గుర్తుపట్టలేకపోయినా, హౌ మచ్ చేంజ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ అన్నారు మేడం. అండ్ ఇంకోటి మేడం, నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ప్రస్తుతానికి ఒకటి మేడం. పీపుల్ ఆర్ చూసింగ్ మోర్ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ఒక్కటే కాదు, హైదరాబాద్ ప్రతి పల్లె, ఈవెన్ తెలంగాణ కూడా ప్రతి పల్లెలో కూడా పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఈరోజు హైదరాబాద్ ఉండి ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు మేడం. రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ పూలింగ్ చేసి, నేను ఈరోజు రాచకొండ ఏరియాలో ఉన్న 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి మహానగరాన్ని సృష్టిస్తానంటున్నాడు కదా. నేను రేవంత్ రెడ్డి గారికి స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మేడం. ఈరోజు మీరు హైదరాబాద్ని, మీరు గవర్నమెంట్లోకి వచ్చి హైదరాబాద్ని దోచుకోకపోతే చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేబీ వాళ్ళు ఇప్పుడు ఆయన కలలుగా అంటున్నాడు, అది పగటి కలలుగా అంటున్నాడు. నేను December 9వ తారీఖు ఈ సంతకాలు పెడతా, ఆ సంతకాలు పెడతా అని చెప్పి ఒక అమ్మాయికి ఉద్యోగం ఫైల్ మీద సంతకం పెడతా, ఒక హ్యాండిక్యాప్డ్. అంటే December 9 సెంటిమెంటల్ డేట్ కదా. సెంటిమెంటల్, అదే మేడం, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మేడం ఒక్క మాట చెప్పమంటారా, తెలంగాణలో ఎప్పుడైనా సింహం సింగిల్గా వచ్చినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగిల్గా వస్తారు. ఖచ్చితంగా ఈరోజు 43 మీటింగ్లలో పాల్గొంటున్నారు. బ్రహ్మాండంగా నేను చెప్తున్నా మేడం, ఇది రాసి పెట్టుకోండి. December 3 తర్వాత నేను ఐడ్రీమ్ మీడియాకి మళ్ళీ వస్తా, ఇక్కడనే ఇంటర్వ్యూ ఇస్తా. ఖచ్చితంగా December 9 రోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంది ముచ్చటగా 3వసారి కేసీఆర్ గారు మేడం. ఎందుకంటే ఐ టెల్ యూ దెర్ ఈస్ అ రీజన్. మీరు చూడండి, 2014 కంటే మొదలు తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణ. 3 పాయింట్లు చెప్తా నేను. నీళ్లు, కరెంటు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటుకి ఇసనకర్రలు పెట్టి ఊపుకున్న రోజులు మేడం. ఇండస్ట్రీస్ బంద్ చేసుకొని ఇందిరా పార్క్ కాదు, జనరేటర్లే తయారు చేయడం మానేశారు, ఇన్వర్టర్లు తయారు చేయడం మానేశారు. ఇసనకర్ర ఇంకెక్కడుంది, ఆ టాపికే లేదు. అలాంటిది మేడం మీరు చూడండి, ఎంతోమంది ఇండస్ట్రీస్ దగ్గర పేద ప్రజలు, అందులో ఉన్న కార్మికులు ఆ రోజు బయటకు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నాయి మేడం. ఈరోజు పవర్ గురించి అది ఉందా? రైట్, మన అంశాల వారిగా వెళ్దాం. సాంబశివరావు గారు, నగేష్ గారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఏం ఆషామాషి పొలిటీషియన్ ఏం కాదు, ఆయన బాగా అనుభవం ఉన్న నాయకులు కాబట్టి ఈ స్టేట్మెంట్ వెనక ఆంతర్యం ఏంటంటే టీడీపీ శ్రేణుల్ని మంచి చేసుకోవడానికి, లేదు వాళ్ళని ఆకర్షించడానికి ఆ మాట అన్నారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఫస్ట్లీ తన స్టేట్మెంట్ అనడానికి రీజన్ ఉందండి.
రీజన్స్ ఏంటంటే మనం గ్రహించాలి. ఫస్ట్ లాస్ట్ 10 years నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్, ఏది అబద్ధాల హామీలు చెప్పి ఇదే నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు, కాళేశ్వరంలో కరప్షన్, డ్రింకింగ్ వాటర్, జిహెచ్ఎంసీ కంటామినేషన్ వాటర్తో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిధులు, మన నిధులేమో బీహార్, ఢిల్లీ, హర్యానాకు పంచిన సిచ్యువేషన్ ఉంది. నియామకాలు మోస్ట్ బ్లఫెస్ట్, 80 నుంచి 90 వేల ఉద్యోగాలు సీఎం గారే ప్రకటిస్తా అని యువతను మొత్తం టీవీ చూడమని అన్నారు. టీవీ చూశారు, ఆ నియామకాలు ఇంతవరకు పూర్తి అవ్వలేదు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముట్టికాయలు వేస్తున్నారు. ఏంద్రా మీ ప్రాసెస్ సరిగ్గా లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు అని. అంటే ఇక్కడున్న యువత ఏదైనా సరే, ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెడితే ఏదైనా సరే దేశపు యువత కానీ స్టేట్ యువతను కానీ మనం ప్రాపర్ నర్చర్ చేసుకుంటే ఆ రాష్ట్రం ఓ విషనరీ వైపు, ఓ డెవలప్డ్ ఓరియంటేషన్ వైపు వెళ్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్యూర్ అందులో. ఇప్పుడు పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ యూనియన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే పేపర్ లీకేజ్ ఉంది. మన యువత ఆగం అవుతుంది, మెడిగడ్డ ఇలా కుంగిపోయింది, రైట్? ఇవన్నీ ఇష్యూస్ కంటి ముందే ఉన్నాయి. కానీ వాళ్ళకి కనిపిస్తుంది ఏంది, ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఉరేసుకొని చనిపోతుంది కొలువు రాలేదని, రైట్? అక్కడ చూపించని సిన్సియారిటీ ఒక దగ్గర స్టాబింగ్ అవుతుంది వాళ్ళ కంటెస్టింగ్ ఎమ్మెల్యేకి. హరీష్ రావు గారి నుంచి ప్రతి ఒక్కరు ఆయనకు ఓ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ సిన్సియారిటీ అక్కడ చూపిస్తారు. అంటే వీళ్ళది ఏంటంటే ఎలక్షన్ ముందు దళిత బంధు హుజురాబాద్ బై ఎలక్షన్ ముందు పుట్టింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనడానికి రీజన్స్ వీళ్ళ ఫెయిల్యూర్స్, ఇన్ని రకాలుగా ఫెయిల్యూర్స్. సెకండ్, అమరావతి పేరు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే యాజ్ పర్ మై అబ్జర్వేషన్ కార్డియల్ రిలేషన్షిప్. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎప్పుడు కృష్ణా గోదావరి వాటర్ డిస్ప్యూట్ వచ్చేది, బీఆర్ఎస్ కావాల్సుకొని అది ఓట్ కార్డ్ లాగా వాడుకునేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రావద్దు, అమరావతితో కోఆర్డినర్ రిలేషన్, ఓ మంచి రిలేషన్ రాబోతుంది అన్న కాంటెక్స్ట్ లో నా అబ్జర్వేషన్ లో అలా నింటాడు ఆయన. అంతే తప్ప ఆ మోడల్ ఇక్కడ దింపుతా, రిప్లేస్ చేస్తా అలా అనలేదు. రేవంత్ రెడ్డి గారికి బ్లడ్ లో ఉందన్న, టీడీపీ అనేది మీ రేవంత్ రెడ్డి గారికి బ్లడ్ లో ఉంది అన్నగారు మాట్లాడేది హైపోథెటికల్. బ్లడ్ లో ఉంది, సింహం ఒంటరిగా వస్తుంది, సింహం ఒంటరిగా వస్తుంది కానీ 2 ప్లేస్లలో పోటీ చేస్తుంది, భయం ఉందేమో మరి సింహానికి, రైట్? ఏది మన కామారెడ్డి దగ్గర భయపడేది మా సింహం కేసీఆర్ గారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు భయపడేది ఎప్పుడు కేసీఆర్ గారు. అది చూస్తున్నారంటే వాళ్ళకి లాజికల్ రీజనింగ్ ఇవ్వాలి, ఏం మాట్లాడినా ఆ కాంటెక్స్ట్ ఫుల్ ఉండాలి. లేకపోతే తెలంగాణ సమాజం ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ సమాజం. అసలే చాలా అందులో ఇప్పుడు చాలా అన్ని విషయాలలో దాదాపు ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ ఇస్ లుకింగ్ అప్ టు తెలంగాణ. Absolutely. Why madam? Because of our government, BRS government. I am about to. Because of BRS government. BRS అన్న ఇంటరప్ట్ చేయకపోతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాడి సాధించుకున్న యువత. ఇచ్చి మీరు పోగొట్టుకున్నారు, మీరు చేసింది చెప్పండి. వృద్ధుల వరకు డెవలప్మెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వినన్న ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు ఉవ్వెత్తున ఎదిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. ఈరోజు అక్కడ యువత ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారండి క్యాబినెట్ మినిస్ట్రీలో? ఎవరైతే ఉక్కు పాదం మోపారో ఉద్యమకారుల మీద, దానం నాగేంద్ర గారు కానివ్వండి, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, క్యాబినెట్ మినిస్ట్రీలో వాళ్ళే ఉన్నారు కదా. ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? ఉద్యమకారులకు న్యాయం జరిగిందా? ఈ కాంటెక్స్ట్ ఒకటి. తెలంగాణ రాష్ట్రం వైపు నేషనల్ నుంచి మొత్తం ఇండియన్ పాలిటిక్స్ నగేష్ గారు ప్రాబ్లం ఇదే. అంటే ఇప్పుడు ఉద్యమకారులు వచ్చి వాళ్ళకి నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి, ఎవరికైతే సరిపడట్లేదు ఈ విధానాలు ఫర్ వాట్ ఎవర్ రీజన్ బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మీరు బీఫామ్లు ఇస్తే చేర్చుకుంటున్నారు, అన్నీ అవుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే హూ ఇస్ సెట్టింగ్ దిస్ అజెండా? రాచకొండ పరిధిలో 50,000 ఎకరాల భూమి ఉంది, అది తీసుకుని నేను ఇంకొక నగరం కడతాను, గొప్ప నగరం అన్నది ఇంతకంటే బ్లాక్ స్టేట్మెంట్, ఇంతకంటే మేడం నిజంగా చెప్తున్నా, ఇంతకంటే చెత్త స్టేట్మెంట్ ఇంకా ఏ పొలిటీషియన్ నుంచి నేను చూడలేదు మేడం, నేను చూడలేదు. వాట్ ఈస్ దిస్? అసలు దీని మీనింగ్లెస్ అసలు మీనింగ్లెస్, ఇది మీనింగ్లెస్ టాపిక్ అండి. మీనింగ్లెస్ అంటే నేను ఒక మీడియా పర్సన్గా మీకు చెప్పేది ఏంటంటే ప్రతి చోటకి ఒక ప్రాబ్లం. ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అది ల్యాండ్ పూలింగ్ అయిందా, అవన్నీ పక్కన పెడితే కూడా ఈవెన్ యాజ్ అ కాన్సెప్ట్ చూస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వేల ఉండదు, యూ డోంట్ నీడ్. రెండోది అసలు అంటే అది చేసిన పని కూడా సరిగ్గా పూర్తి అవ్వలేదు, ఏమీ చేయలేదు 5 ఏళ్ల పాలనలో టీడీపీ అని చెప్పి దాన్ని ప్రజలందరూ విశ్లేషకులు ఒప్పుకుంటున్నారు, రైట్? ఉన్నవన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్తో పాటు ఇంకేమీ లేవు. సో వై బ్రింగ్ దట్ అప్ in a very well developed almost enviable
సిటీ లైక్ హైదరాబాద్లో ఇవాళ లేనిది లేదు. దాన్ని తీసుకురావడం ద్వారా ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ. అమరావతి అంటే సిటీని రిప్లేస్ చేయడం కాదండి. అమరావతి అంటే అడ్మినిస్ట్రేషన్ రిలేషన్షిప్. పక్క నుంచి బెంగళూరు, కర్ణాటక క్యాపిటల్, కార్డియల్ They are supporting TDP. మీరు మీరు IITian అండి. You are Yes, IITian, right? yes, yes. So you should understand this. అంటే at the That is base what- level, what core thought ఏంటి అక్కడ? దట్ ఈస్ వాట్ కోర్ థాట్ ఈస్. రాచకొండని ఇంకో సిటీగా మార్చడానికి సేమ్ బయో సిటీ మనం ఎలా కట్టుకుంటున్నామో, ఫార్మా సిటీ ఎలా కట్టుకుంటామో అలా ఇంకో మోడల్ అన్న, pharma city only 1500 ఎకరాలు. అది. సెకండ్, మీరు అన్నట్టు అమరావతినే కంప్లీట్ రిప్లేస్ చేస్తా అనలేదు ఆయన. ఆయన ఏంటంటే ఒక కార్డియల్ రిలేషన్షిప్ అమరావతితో కూడా ఉండబోతుంది అన్నారు. పక్కన రాష్ట్రాల క్యాపిటల్తో మన కార్డియల్ రిలేషన్షిప్ ఉంటే హైవే దగ్గర నుంచి మెట్రో ఫేస్ వరకు వీ కెన్ ఇన్వెస్ట్. ఒక Boss, క్యారిడోర్స్ cleanest క్రియేట్ city చేసుకోవచ్చు, కాదు. లైక్ గుజరాత్ టు బాంబే. దట్ ఈస్ వాట్ ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడారు. రైట్. ఇది దాదాపుగా ఇది మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఇప్పుడున్న హైదరాబాద్ సరిపోదా? ఫస్ట్ పాయింట్. మేడం హైదరాబాద్ లేదు, మేడం ఒక అభివృద్ధి మాట జరగలేదా? చెప్పమంటారు. లేదు. మీరు ఒక్కసారి తీసుకోండి. 2014 తర్వాత 23 ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో కట్టడం జరిగింది. ఒకప్పుడు మనం హైటెక్ సిటీ నుంచి పోవాలంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండే. ఈరోజు ఎక్కడిదక్కడ డిస్పర్స్ అయ్యి ఎట్నుంచి అయినా కూడా 10 నిమిషాల్లో రీచ్ అయ్యేటట్టుగా ఈరోజు కేటీఆర్ గారు చేశారు. ఎల్బీ నగర్ చౌరస్తా తీసుకోండి, కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంటుండే. ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో 3 ఫ్లైఓవర్లు కట్టి బ్రహ్మాండంగా ఎటుపోయే వాళ్ళు అటు విజయవాడ పెట్టారు. ఒక్క నిమిషం నేను అన్న, మాదాపూర్లో నువ్వు ఉంటాను, డెవలప్మెంట్ నేను వెళ్ళడానికి నువ్వు రాయల్ మాదాపూర్లో రోడ్డు ఉంటే వస్తాను. మాదాపూర్లో నువ్వు కనుక్కుంటే అన్న ఇప్పుడు హైదరాబాద్ మీరు డెవలప్మెంట్ అయింది, పక్కన మోస్ట్ city డెవలప్మెంట్ రావాలి అయింది మీరు. మాదాపూర్. They just molded the traffic. They are not solved the problem. మీరు ఇంకా ఇప్పుడు రాచకొండను రేవంత్ రెడ్డి సృష్టించి గారికి ఈ question అక్కడ అడిగి- ల్యాండ్ లో స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం, రేవంత్ మేడం, రెడ్డి. నాకు అంతే question తప్ప అడిగారు. ఏం లేదు. అన్న ఈ రోజు ఆన్సర్ మేడం ఈ రోజు నేను ఒక్కటి చెప్పగలుగుతా. రాచకొండ చుట్టుపక్కల ఉన్న రైతులంతా ఈ రోజు ఆందోళన చేసే పరిస్థితికి రేపటి నుంచి వస్తారు. కాంగ్రెస్ ని తిప్పి కొడతారు, ఓట్లు లేకుండా అవుతుంది. ఆ ఒక్క స్టేట్మెంట్లలో కాంగ్రెస్ జీరో అయింది. బీజేపీ సొంతంగా గుంత తవ్వుకున్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ కూడా ఇవన్నీ తవ్వుకుంది. కాదు. ఇది ఏంటంటే మేడం, ఇది కాంగ్రెస్ obvious. రేవంత్ రెడ్డి గారు అంటే నథింగ్ మేడం. ఇలా అనుకుని రేవంత్ రెడ్డి గారు అంటే సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు సపోర్టు. సాంబశివరావు గారు అది. రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి భూములపై క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. డెఫినెట్లీ అంతే. మీరు అదే పని చేశారని మిమ్మల్ని అడిగితే ఎవరు మేడం మేము చేసింది? నేను example మేడం reason డెవలప్మెంట్ మేము భూములు అమ్మినా కూడా అది కూడా డెవలప్మెంట్ development చేస్తాము. చేస్తాం. అయితే ఎక్కడ అవసరం ఒకటే ఎక్కడ డెవలప్ చేస్తావు? నువ్వు హైదరాబాద్ ని డెవలప్ చేస్తా అని తీయడానికి ఒక reason స్టేట్మెంట్ ఏంటి? విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ నువ్వు హైదరాబాద్ చేయకుండా రాచకొండను సృష్టిస్తా, ఇప్పుడు అన్నగారు లేకపోతే ఒకటే ఒక మహారాజులాగా మాట్లాడుతుంటే ఇంకోటి viewers ఏం వింటారు? మనం ఇద్దరం మాట్లాడితే బిలీవ్ దట్ నాగేష్ విల్ గారు, బిలీవ్ దట్. నాగేష్ గారు, సో వాట్ చెప్పండి, మీరు చెప్పండి. ఇట్స్ అ ఫ్యాక్ట్ అండి. భూదాన్ బోర్డ్ని డిసేబుల్ చేసేసి భూములు అమ్మింది ఎవరు? ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఆ భూదాన్ మూవ్మెంట్ నుంచి 111 జియో ఎత్తేసబోయేది ఎవరు? ఈ గవర్నమెంట్ కాదా? అంటే హూ ఈజ్ హియర్ కమర్షియల్? ఎవరు ల్యాండ్లు అమ్ముకుంటున్నారు? అక్కడ సెంట్రల్లో బీజేపీ ఏమో ప్రైవేటైజేషన్ అన్న నేమ్ ఆ పేరు పెట్టేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఇక్కడ సింగరేణి కొల్లరీస్ వరకు అమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళు భూదాన్ బోర్డ్ని డిసేబుల్ చేసేసి 111 జియో ఎత్తేసి ఎవరు ల్యాండ్లు అమ్ముతున్నారు? ఈ రాష్ట్ర సంపదని అమ్ముతుంది ఎవరు? ప్రైవేటీకరకు అంటే ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చేది ఎవరు? ఈ బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. ఇవన్నీ పక్కన పెడితే మీ అసెట్, మీరు సో కాల్డ్ హైదరాబాద్ అంటున్నారు. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ మై సిటీ. ఔటర్ రింగ్ రోడ్ వాల్యూ proud ఎంత? about Hyderabad. అబ్సల్యూట్లీ. లెట్ మీ then how you will create రాచకొండ? దాన్ని ఔటర్ రింగ్ రోడ్ బిడ్డింగ్ ఎంత అండి? హౌ మచ్? 30 crore అమ్ముతారా? వాట్ ఈస్ దిస్? అండ్ వర్త్ ఆఫ్ దాట్ ఆ అసెట్ వర్త్ ఎంత? అంటే బిడ్డింగ్ ఎంత మంది వేసిరు? ఒకటే కంపెనీ వేసిందా? హౌ ఇస్ ద ప్రాసెస్? ఇది ఫ్రీ అండ్ ఫేర్ ప్రాసెస్? అన్నీ వేరండి. అవన్నిటికీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో కొత్త సిటీ కడతా అనడానికి ఏమిటి కనెక్షన్? దట్ ఈస్ వాట్ నేను అనేది. ఇప్పుడు ఫార్మా సిటీ, బయో సిటీ, ఐటీ సిటీ ఎలా కడుతున్నామో మనం ఇంకో సిటీ కడితే అది ఓ మోడల్ సిటీ. కనెక్టివిటీ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ వస్తాయి, ఎఫ్డిఐస్ వస్తాయి, ఓ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ అవుతాయి, రాష్ట్రానికి ఎకనామీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కాంటెక్స్లో మాట్లాడాడు ఆయన. కానీ ఏదో అమరావతిని రిప్లేస్ చేస్తా అని కాదండి. ఆయన చాలా డీటెయిల్గా, మీరు ఆ బయట వింటే చాలా డీటెయిల్డ్గా ల్యాండ్ పూలింగ్ అన్నారు, అలాగే అమరావతి చందంగా అన్నారు, 50,000 ఎకరాలు రాచకొండ అన్నారు. సో ఆ మోడస్ ఆపరాండిని ఆయన చెప్పడం, ల్యాండ్ పూల్ చేస్తామన్నది అందరికీ యాంటనాలు ఇలాగ ఇదయ్యాయి. అయిపోయింది కదా మేడం. రైతులు భయపడుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ కోటేయాలంటే. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది హైదరాబాద్ లో అవ్వలేదని మీరు అనుకుంటున్నారు. లెట్స్ సే నిజాం కాలం, కుతుబ్ షాయిస్ నుంచి చూద్దాం, నాట్ నిజామ్స్. లాస్ట్ 700-800 ఇయర్స్ నుంచి హైదరాబాద్కి డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.
ఒక్క బీఆర్ఎస్ సీఎం గారు కేటీఆర్ గారు వేసింది కాదండి. ఈరోజు మీరు చూస్తున్న హైదరాబాద్కి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. తర్వాత లీడర్స్, ఆల్టర్నేట్ లీడర్షిప్ వచ్చింది, ఎన్హాన్స్ చేసుకుంటూ పోయింది, మోడర్నైజ్ చేసుకుంటూ పోయింది సిటీకి. ఈరోజు వీళ్ళు చేసింది ఓ మోడర్నైజేషన్. కానీ ఇక్కడ చిత్తశుద్ధిగా చూస్తే ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ, ఈరోజు ఇంటర్నెట్, ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది. 1995 ఐటీ పాలసీ, ఎఫ్సి కోహ్లీ వాజ్ చైర్మన్ ఫర్ ఇట్. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ న్యూ రాయ్పూర్ కానివ్వండి, ఎన్సీఆర్, ఢిల్లీ కానివ్వండి, అమరావతి కానివ్వండి, దే ఆర్ పూలింగ్ ల్యాండ్స్ టు మేక్ షూర్ బ్యూటిఫుల్ సిటీ కట్టాలని. ల్యాండ్ పూలింగ్ అనేది బేసిక్ ఫస్ట్ స్టెప్, ప్రైమరీ స్టెప్ టు గో ఆన్. సో ఆ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడి ఉంటాడు. కానీ రాయ్పూర్ ఆ ఎగ్జాంపుల్స్ లేకుండా మరి అమరావతిని ఎందుకు పట్టుకున్నారు ఆయన? అదే కదా అదే చెప్పబోతున్నాను. ఇది కూడా ఫెయిల్ చేయడానికి రైతులు నట్టేట ముంచి. మేడం వీళ్ళ స్టేట్మెంట్ ఏంటి చెప్పమంటారా? రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్, పనికిరాని స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ శ్రేణులంతా సమర్థించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రిపేర్ అవుతారు, ముందే వీళ్ళు ప్రిపేర్ అవుతారు. మేడం వీళ్ళు ప్రిపేర్ అవుతారు ఏంటంటే పాయింట్స్ అన్ని ఏం మాట్లాడాలి. మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆ స్టేట్మెంట్ మేము ఎట్లా కవరప్ చేసుకోవాలి? మేడం మీనింగ్ ఉండాలి మేడం, ఏదైనా మాట్లాడితే మా కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, హరీష్ రావు గారు కానీ, మీరు కవిత గారు కానీ, ఇంకా మాకు టీఆర్ఎస్ ఎవరైనా మినిస్టర్స్ కానీ తీసుకోండి, మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రోజు హైదరాబాద్ ఇంత బ్యూటిఫుల్ గా తయారైంది మేడం. మీరే చెప్పండి. ఇక్కడ నివాసానికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ కావాలనుకుంటున్నారు అందరు. ఈ రోజు హైదరాబాద్ 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ చూడండి, మీరు ఒక గణనీయమైన మార్పు వచ్చిందని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఫస్ట్ థింగ్, భూమికి ఆకాశానికి తేడా ఉందండి. గవర్నమెంట్ కి తర్వాత 10 years కి కూడా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటుందమ్మా. ఇక్కడ 2G నుంచి 3G నుంచి 4G, నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ 5G. దట్స్ అ కాన్సెప్ట్. మోడర్నైజేషన్, డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్ చేంజ్, నాట్ టైం. అది టైం తో పాటు అవుతా. Qualitative leap you have taken in the states where you are ruling. Yes, tell me. Beautiful question. One qualitative leap is we reduced that cylinder rate to 500 in Karnataka. We are providing social security to women. We promised 6 guarantees here. In Himachal Pradesh, Rajasthan. I'm talking about development. What is development? ఏ సిటీని మీరు మరింత సుందరంగా, హైదరాబాద్ కంటే చేశారు మీరు? హైదరాబాద్ కంటే ఏది బాగా చేశారు చెప్పండి. న్యూ ఢిల్లీ కట్టింది, ఎన్సీఆర్ లా తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. We built New Delhi in a beautiful way. We combined Haryana, Noida, Gurugram, Rajasthan, right till the Chandigarh. We designed that. That's a Congress party. అలా చేద్దామని మీ ఆలోచన. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి brought outer ring road, right, airport. He brought those things. ఇక్కడ హైదరాబాద్లో ఐటీ తీసుకొచ్చింది, ఐటీ పాలసీ ఈ దేశానికి ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీ. ఇట్స్ ప్రౌడ్ టు బి సేయింగ్ దట్. ఏదైనా ఒక అజెండా సెట్ చేస్తున్నప్పుడు నగేష్ గారు, ఇక్కడ అంటే ఇది ఎవరి అజెండా అన్నది అర్థం అవ్వాలి. బికాస్ ఇప్పుడు ప్రజలు హైదరాబాద్ బాగాలేదని ఎవరో ఒక్కళ్ళు కూడా వచ్చి అంటం లేదు, మాకు హైదరాబాద్ సరిపోవట్లేదని కానీ బాగాలేదని కానీ. టాక్ ఆఫ్ డెవలప్మెంట్, టాక్ ఆఫ్ అదర్ డెవలప్మెంట్, రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. అబ్సల్యూట్లీ. రూరల్ ఏరియాస్ లో ఏం చేయబోతున్నారు? ఇంకా చాలా నగరాలు ఉన్నాయి. లెట్ మీ సే యూ వన్ థింగ్. డెవలప్మెంట్ అంటే ఏంటి? క్వాలిటేటివ్ చేంజ్, నాట్ క్వాంటిటేటివ్ చేంజ్. ఒకటేసారి మ్యాసివ్గా పెరగడం కాదండి. రైట్. లాస్ట్ ఇయర్ ఓ పూర్ ఫ్యామిలీని, లెట్స్ సే బిలో పవర్టీ లైన్లో 30 lakhs పీపుల్ ఉంటే, నెక్స్ట్ ఇయర్ కల్లా మనం 10 lakhsని అబోవ్ పవర్టీ లైన్కి తీసుకురావాలి. దిస్ ఈస్ క్వాలిటేటివ్ చేంజ్. ఈ రోజు నా సంపాదన 1000 రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 1500 అవ్వాలి. దాట్స్ ఎ క్వాలిటేటివ్ చేంజ్ వీఆర్ బ్రింగింగ్ ఇన్. సో దట్ ఈస్ హ్యాపెండ్ అన్న. మా గవర్నమెంట్ ఎక్కడైంది? మా గవర్నమెంట్ లో జరిగింది. మేడం నేను ఒక్కటి చెప్తాను. ఎంతమంది పేదరికంతో ఉన్నారు? సేమ్ నంబర్. మేడం ఒక్కటి చెప్తా. వే డిడ్ యూ డెవలప్? వీళ్ళ ఎలా ఉంటాయి తెలుసా అమ్మా? దళితుడు సీఎం అని, ఇంటింటికి ఉద్యోగం అని, హుసేన్ సాగర్ వాటర్, కోకోనట్ వాటర్ అని, ఆకాశాన్ని చూపించేసి ఏదో నేలని ఏదో చేసేస్తున్నట్టు. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. బీజేపీ అన్నది ఒక వర్డ్. బీజేపీ మోడీ హై తో మున్కిన్ హై. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రెపో పెరిగిందని మీ రూపాయికి వాల్యూయే లేదు. యువర్ రూపీ ఈస్ డిప్రిషియేటింగ్ లైక్ హెల్. నో బడీ ఈస్ కౌంటింగ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. మీరు ఎలా అంటారు డెవలప్మెంట్ చేశారు మోడీ గారు? ఒకటి డెవలప్మెంట్ చేశారు మోడీ గారు అంటలేదు. ఇక్కడ డెవలప్మెంట్ చేశారు అన్నది నిజం. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. No, I won't agree. అది మేడం ఆయన ఒప్పుకోడు. మేడం ఆయన ఒప్పుకోడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఆయన ఒప్పుకోడు, బికాస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. నాదులేసింది ఎవరు? దట్ ఈస్ వాట్. See today I done PGs, right? But I have done it the secondary education చేశాను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేశాను, గ్రాడ్యుయేషన్ కూడా చేశాను, రైట్? ప్రతి ఒక్క టైంలో ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క టీచర్షిప్ ఎడ్యుకేషనిస్ట్ వచ్చారు, నన్ను ఎన్హాన్స్ చేశారు నా పర్సనాలిటీని. సేమ్ లైక్ హైదరాబాద్.
ప్రతి ఒక్క సిటీని చాలా మర్యాదగా ఎన్హాన్స్ చేసుకుంటా వీళ్ళే రావాలి. చేశారని వాళ్ళు చెప్పుకోవట్లేదండి, They are కానీ doing మేము it. చేశాం కదా అంటున్నారు. మరి మేము ఒక్కరమే చేసామట్లేదు. 2014 కంటే మొదలు 14 తర్వాత అంటున్నాం మేము. మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం. Beautiful. మీరు ఒక్క నిమిషం అర్థమైంది మేడం. నాకు. అర్థమైంది. హైదరాబాద్ ఇస్ అ సెల్ఫ్ ఇవాల్వింగ్ సిటీ. అంటే ఇక్కడ 400 ఏళ్ల ecosystem ముందు ఏర్పడిపోయి ఒక నమ్మకం, ఒక ఎకోసిస్టమ్ ఎలా ఏర్పడిపోయిందంటే పెట్టుబడులు వచ్చినా, ఇంకా మరో విధంగా ఇక్కడ సెటిలర్స్ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ వెల్కమింగ్ సిటీ నౌ ఫ్రమ్ వేరియస్ పర్స్పెక్టివ్స్. అది గత 10 సంవత్సరాల్లోనే అయింది. అవునా కాదా? ఒప్పుకుంటారా? లెట్ మీ టెల్. ఆయన ఒప్పుకోడు మేడం, ఆయన ఒప్పుకోడు. మీరు వినండి. ఎందుకు ఒప్పుకోడు అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి. మేడం ఒక్క రీజన్ మేడం 2014 తర్వాత ఐ టెల్ యూ తెలంగాణ డెవలప్మెంట్ అవ్ ఇట్ ఇస్ హ్యాపెండ్. What is it? yes మేడం 2014 కంటే మొదలు తెలంగాణ తీసుకోండి, తర్వాత తీసుకోండి. సిటీ ఎకనామీలో జీడిపి పెరిగింది. ఒక్క నిమిషం అన్న, ఆ రోజు మీకున్న 2.5 లక్షల ఉద్యోగాలు ఐటీ సెక్టార్లో మేడం, ఐటీ సెక్టార్లో 2.5 lakhs ఉద్యోగాలు ఈ రోజు కేటీఆర్ గారు 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షలు చెప్పండి మేడం. డెఫినెట్ గా చెప్పండి, మీరు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అవును, ఐటీ సెక్టార్లో, ఐటీ సెక్టార్లో. షో ఇట్ నంబర్. గూగుల్లో ఉంది, చూసుకో. గూగుల్లో ఉంది, నేను క్రియేట్ చేసింది కాదు. చూడండి. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ఐటీ సెక్టర్. చూసుకో, కేటీఆర్ గారు దార్శనికత వల్ల. రైట్. ఇండియా లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో పెరుగుతుంది. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టేట్ ఇన్ ఇట్. You can cross check it. వీరు ఎంప్లాయ్మెంట్ 1,47,000 జాబ్స్ తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆఫ్టర్ తెలంగాణ. ఒక విషయం ఫేర్ గా మనం అక్నాలెడ్జ్ చేయాలి. చెప్పండి మేడం, చెప్తాను మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీరే పరిపాలించారు కదా. ఈ 10 ఏళ్లలో వేరే ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. సో మీరు 5 చేస్తా 7 చేసినా, రెండో వాళ్ళు 8 చేస్తారా 3 చేస్తారా అనేది మనకి ఇంకా జనం చవి చూడలేదు. అయితే మీరు రిలేటివ్లీ, బికాస్ అంతకు ముందు ఉండే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మీరు కంపేర్ చేయలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి డెవలప్మెంట్ కొరవడింది. ఒక అంటే అందరికీ సమాన దీంతో ఇక్కడ ఉండే పొటెన్షియల్ని మనం ఇగ్నోర్ చేసామని ప్రత్యేక రాష్ట్రం అవసరం కూడా వచ్చింది. అది మీకు తెలుసు. ఉద్యమం వి వాంటెడ్, నేను ఉన్నాను ఉద్యమం, మీరు ఉన్నారు ఉద్యమంలో, అందుకే చెప్తున్నాను. కాబట్టి లెట్ us నాట్ కంపేర్ అంతకుముందు ఏమైంది, అంతకుముందు ఎంత చేశారు, ఎవరెవరు పునాదులు వేశారు. అందరూ కొద్ది గొప్ప పునాదులు వేస్తారు. సివిలైజేషన్కి ఎప్పటి నుంచో పునాదులు వస్తున్నాయి. బట్ వాట్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఇస్ ఒక నోటిసబుల్ చేంజ్ అండ్ గ్రోత్ ఉందా లాస్ట్ 10 years? డెఫినెట్ దట్ ఈస్ హ్యాపెన్ ఎవ్రీవేర్. డెఫినెట్ గా ఉంది మేడం. గవర్నమెంట్ లో ఉంటది. ఇప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ మీరు వెళ్ళి చూడండి, ఎకనామీ రేజ్ అయింది బిఫోర్ బీజేపీ. అంతకుముందు బీజేపీ కన్నా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏది గెహ్లోట్ గారి నాయకత్వంలో ఎకనామీ పెరిగింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఎకనామీ పెరగలే, అవినీతి పెరిగింది. మీది సంపాదన పెరిగింది కాంగ్రెస్ వాళ్ళే. ఒక్క నిమిషం మేడం, నేను ఒక్కటి చెప్తా మేడం. నాగేష్ భాయ్ ఒక్క నిమిషం. బీజేపీ మాది కాదు. అదానీ అంబానీ గురించి భాషను మేడం. ఎట్లా ఉంటది? ఇద్దరు గుజరాతీలు దోచి పెడుతున్నారు. అదే ఆలోచించారు మనం ఈ రోజు. అదానీ అంబానీ మాట్లాడారు. వరల్డ్ క్లాస్ కాళేశ్వరం కడుతున్నారు అన్నారు. ఇవన్నీ ఏంటంటేనండి, ఇప్పుడు ఇవి న్యూస్ రూమ్ డిబేట్స్ కి మనం పరిమితం చేస్తే ఎవరికి ఇది. మీరు లిక్కర్ గురించి అంటారండి, లెట్ us టాక్ లిక్కర్ గురించి మీరు ఒక నిర్దిష్టమైన విధానంతో తప్పకుండా ఇలా చేయబోతున్నాం, ఇది దీనివల్ల వచ్చే అనర్థాలు అంటారా? బికాజ్ ఇన్ ఫ్రీ ఎకానమీ మీకు తెలుసు లిక్కర్ని కర్బ్ చేయడం కష్టమా సాధ్యం అంటారా? పూర్తిగా కర్బ్ చేయడం మీరు చేయగలుగుతారా? లిక్కర్ పాలసీని మీరు సవరిస్తారా? అంటే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్? లిక్కర్ మొత్తానికి బంద్ చేస్తారు, అది కూడా చెప్పండి మీ మేనిఫెస్టోలో. చెప్పండి. మీరు చాలా శోధించి ఆలోచించి మాట్లాడతారు కాబట్టి నగేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక పాలసీ బాగాలేదు అని చెప్పినప్పుడు దానిలో ఉండే, అంటే దానివల్ల జరిగే అనర్థాలు ఏమిటి, ఇక్కడ దీనికి దాన్ని ముడిపెట్టడంలో అర్థం ఏంటి అని మాట్లాడాలి. అవునా కదా? ఇప్పుడు వాట్ వేర్ ఆస్కింగ్ ఈజ్, ల్యాండ్ పూలింగ్తో రాచకొండని నేను మరొక సిటీగా డెవలప్ చేసేస్తా, అక్కడి నుంచి బోల్డ్ జరిగిపోతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం, సడన్గా ఇది పాపప్ చేయడం అన్నది అది అందరి దృష్టిని ఆకర్షించిన ఒక స్టేట్మెంట్. దాని వెనకాల ఉండే విషయం, హైదరాబాద్ బాగా కళకళలాడుతోంది. హైదరాబాద్లో చాలా విషయాల్లో అభివృద్ధి. వర్షం వచ్చినప్పుడు మేమే న్యూస్ వాళ్ళని మొత్తుకుంటాం, కొన్ని రోడ్లు బాగాలేవు సరి చేయండి, అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏవో పెట్టారు. సో వాట్ వీఆర్ ఆస్కింగ్ నౌ ఇస్, వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? మీ హయాంలో హైదరాబాద్ని మరింతగా డెవలప్ చేయడానికి స్కోప్ ఉందా? ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? మేడం ఒక్క మాట చెప్తా మేడం, 2014 నుంచి 2 సార్లు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినంటే మీనింగ్ ఏంటి? 2 సార్లు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారికి మ్యాండేట్ ఇచ్చిరంటే మీనింగ్ ఏంది మేడం? డెవలప్ అయినట్టే కదా. ఒక్క విషయం చెప్తా మేడం, నేను ఒక్క విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు అధికారం కోసం వెయిట్ చేసి రేవంత్ అండ్ కంపెనీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండ్ కంపెనీ
దోచుకోవడానికి రెడీగా ఉన్నారు మేడం. నేను చెప్తున్నా మేడం, ప్రజలకి ఈ సందర్భంగా ఐటీ మీడియా ద్వారా చెప్తున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఓటేయొద్దు, బీజేపీకి ఓటేయొద్దు. ఎందుకంటే రీజన్ చెప్తా నేను, అభివృద్ధిని కుంటు పడేయడానికి, అభివృద్ధిని ఆపడానికి, డెవలప్మెంట్ ఆపడానికి, ప్రజలని వెనక్కి గుంజడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు చూస్తున్నాయి మేడం. ఒక్క మాట చెప్తా, ఈ రోజు ఎందుకంటారు, ఎలా అంటారు? డెఫినెట్ గా అంటాను మేడం నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి కావద్దని ఉంది. దాని నిదర్శనం ఏంటంటే అమరావతి లాంటి సిటీ రాచకొండలో కడతాయి, ఇంకెక్కడ కడతారు మేడం? ఇది నాకు అర్థం కాదు. వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏదన్నా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉందంటే 73,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన గవర్నమెంట్ ఒక్క కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. 31,000 కోట్లు దళిత బంధు ఇచ్చిన గవర్నమెంట్ అది ఉంది. పెన్షన్స్ తీసుకోండి, మీరు ఆడబిడ్డల పెన్షన్స్ తీసుకోండి, కళ్యాణ్ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి మేడం. పల్లెలు ప్రజలు, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఓట్లు ఎప్పుడు 30వ తారీఖు వస్తాయా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేద్దామని ఆతృతగా వెయిట్ చూస్తున్నారు. నేను మునుగోడులో కూడా ప్రచారం చేశాను. ఫ్యాక్ట్స్ ని ఎమోషన్ ని కలపదండి. మాట్లాడినప్పుడు డెవలప్మెంట్ మీకు చెప్పలేదు, మాకు తెలియదు. అది ఎన్నికలు అయినాక తెలుస్తుంది. కాన్ఫిడెన్స్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇఫ్ యు మిక్స్ ఇట్ అప్, మీ పాయింట్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఆస్క్ ఇస్, రేవంత్ రెడ్డి గారికి సడన్ గా అమరావతి మీద ఎందుకు ప్రేమ పొంగింది? ఎందుకంటే ఆయన తెలుగుదేశం మనిషి, అందరికి తెలుసు. అందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ నుంచి పోయి గాంధీ భవన్ కి తాళాలేసి ఇవంతా అల్లరి చేసి రేవంత్ రెడ్డి ఇంటి ముందు గొడవలు చేసి ఇప్పుడు ఈ రోజు కూడా 2-3 టికెట్లు మారినాయి. కాంగ్రెస్ లో కొట్టుకున్నంత టికెట్ల గురించి. అభివృద్ధికి డబ్బులు సరిపోవు. పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగినట్టే ఇక్కడ కూడా పైసలు లేవు, అందరినీ అందుకనే మేము ల్యాండ్ ఇమ్మని అడిగి చేయబోతున్నాం అంటున్నారు. అంటే మేడం, రైతుల్ని ముంచాలనుకుంటుండా? 50,000 ఎకరాలు నువ్వు ల్యాండ్ పుల్లింగ్ చేస్తా అంటే అమరావతిలో సఫర్ అయిన రైతులు ఈ రోజుకి 3 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నారు అమరావతిలో. యూ వాంట్ టు క్రియేట్ దట్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మీరు క్వశ్చన్ అడిగారుగా, ఇప్పుడు వ్యూవర్షిప్ కొంచెం నాలెడ్జ్ గా ఇద్దాము. లెస్సే అన్నగారు అడుగుతున్నారు, ఇది పర్సనల్ అజెండా, ప్రొపగండా లాగా రేవంత్ రెడ్డి ఓన్లీ రేవంత్ రెడ్డి పెద్ద హ్యాంగ్ ఓవర్ అయిపోయింది బీఆర్ఎస్ కి, బీజేపీకి. రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పటి నుంచి పెద్ద హ్యాంగ్ ఓవర్ రేవంత్ రెడ్డి. మేక్ షూర్ రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ చేద్దాం, ఆయన ఏం మాట్లాడినా. అలా నడవదు. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ చూద్దాం, కేసీఆర్ గారి క్రెడిబిలిటీ చూద్దాం. లాస్ట్ పీసీసీ పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి, దళిత గిరిజన దండోరా నుంచి నిన్న జరిగిన బస్ యాత్ర, మొన్న ఇచ్చిన 6 గ్యారంటీల వరకు, ఎస్సీ డిక్లరేషన్ కానివ్వండి, బీసీ డిక్లరేషన్ కానివ్వండి, ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, యూ డిక్లరేషన్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ అప్రోచ్ ఇస్ గోయింగ్ టు. తెలంగాణ సమాజంలో కాన్ఫిడెన్స్ వచ్చింది, కాంగ్రెస్ గెలవబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర ఫ్రస్ట్రేషన్, ఎలాంటి నరేషన్ లేక ఇగో ఇలా బాధపడుతున్నారు. వాళ్ళకి నరేటివ్ లేకపోవడం. హైదరాబాద్ లో మెట్రో ఎక్కి పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఐటీ సెక్టర్ కి నెలకు 6,000-7,000 మిగులుతున్నాయి డీజిల్ కోసం. ఈ రోజు మెట్రో ట్రైన్ వచ్చినంత మీ ప్రభుత్వం ఉంటే మెట్రో పిల్లర్స్ కూడా కొట్టేవాళ్ళు మీ ప్రభుత్వం. 100% మీరు ఒక్క విషయం, మీరు క్రెడిబిలిటీ అనే పదం వాడారు. ఇప్పుడు ఐ మీన్ నిజంగా ఆబ్జెక్టివ్ గా చూద్దాం, విత్ నో ఫేవర్ ఆన్ ఈదర్ సైడ్. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం సారథ్యం వహించడమే కాకుండా నిరాహార దీక్ష చేయడంతో పాటు ఒక కీలక, ఇవాళ మీరు వరల్డ్ వైడ్ ఎవరిదైనా వెళ్ళి ఒక లే పర్సన్ అడిగినా ఆబ్వియస్లీ తెలంగాణ టు అసోసియేట్ అయ్యే పేరు ఎవరంటే, వుడ్ యూ అగ్రీ దట్ ఇట్స్ కేసీఆర్ గారు? కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్? యా. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ బాట్ తెలంగాణ? Our due respect to all the people who have given their life to Telangana, but I'm saying credibility annaru. What is credibility? Credibility is the truth as people perceive it. Kada aa credibility annadi, how do you say that Revanth Reddy garu has more credibility just because ఆయన వచ్చి PCC పగ్గాలు చేపట్టి ఏవో ఆయన గ్రాండ్ ప్లాన్స్, ల్యాండ్ పూలింగ్ చెప్తే క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, అవునా? రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చారు. రేవంత్ రెడ్డి గారి మీద ఒక చాలా పెద్ద, ఇదే బీఆర్ఎస్ తో అయినా మీకు పెద్ద స్కాండల్ అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. నోటు కేసు, నథింగ్ వాస్ రిజాల్వ్డ్. సో హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు ఫీల్ దట్ హీ హాస్ మోర్ క్రెడిబిలిటీ అండి? ఇక్కడ మీరు ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే అక్కడ ఫ్యాక్చువల్గా ఎస్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు, కూతురు అందరు రాజకీయాల్లో ఉన్నారు, దాన్ని సెపరేట్గా డిబేట్ చేద్దాం. బట్ క్రెడిబిలిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరే అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఓట్ టు నోట్ కేసులో వచ్చారని. హూ బ్రాట్ హిమ్ ఇన్ దట్ కేస్? విచ్ గవర్నమెంట్? చంద్రబాబు గవర్నమెంట్. ఓకే.
ఇంటెన్షన్ క్లియర్ ఉంటుందా బీఆర్ఎస్ గవర్నమెంట్? వెన్ సంబడీ ఈజ్ ఎ గుడ్ లీడర్, లెట్స్ సే హీఈస్ రెడీ టు రేజ్ హిజ్ వాయిస్. మీరు క్యూ న్యూస్ చూడండి, మన తెలుగు కానివ్వండి, అందరిని బిహైండ్ ద బార్స్ వేశారు, ఎత్తుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారు. అంటే మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వాయిస్ రేస్ చేసిన వాళ్ళకి టార్గెటెడ్ గా కేసులు అరే అంటిస్తారు. వాట్ వే వి ఆర్ కనెక్టెడ్ అంటారా? డెఫినెట్లీ వన్ ఆఫ్ దాట్ ఎజెండా. వై డోంట్ యూ లెట్స్ సే ఇప్పుడు బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది, అపోజిషన్ లో అసెంబ్లీలో ఎవరు రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నారు. సో అబ్సల్యూట్లీ టార్గెట్ చేశారు. కొడంగల్లో ఓడిచ్చారు, రైట్? మల్కాజ్గిరిలో వచ్చేసి గెలిచాడు, రైట్? నేను ఉండేది మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. 5 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా కనపడలేదు రేవంత్ రెడ్డి. ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా లేదు, ప్రజలకు అసలు అందుబాటులో కూడా లేడు, కనపడలేదు. నేను ఉండేది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అన్న, నేను ఉండేది ఆయన కాన్స్టిట్యున్సీ. అంటే ఆన్సరే కనపడలేదనేది అబ్సల్యూట్లీ ఆన్సర్. ఐమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు మాట్లాడిపిస్తా మా ప్రజలతోటి, ఇప్పుడు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో నేను మాట్లాడిపిస్తా. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాలేదండి. ఓటుకు నోటు కేసు ఒకటి, ఇట్స్ బెటర్ నాట్ టు డిఫెండ్ దట్ ప్లేస్ బికాజ్ అది మోర్ అంటే మోర్ లైక్లీ దట్ ఎట్లా యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఇన్ ద రైట్ లైట్. ప్రివెన్షన్, see what case they are into, it's a corruption case and he is holding, he's a assembly member అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ప్రివిలేజ్ కేస్ అది రావాలి ఆయనకి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు కాదు. సో ఆ కేసుని కూడా ట్విస్ట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్, రైట్? మీరు ఇవన్నీ యాజ్ ఎ లాయర్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఈస్ ద లీగల్ గ్రావిటీ దేర్, రైట్? దట్స్ ద రీజన్ హీ వెంట్ ఆన్ టు సుప్రీం కోర్ట్. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా స్టే తీసుకొని వై ఇస్ ఇట్ దట్ యువర్ లీడర్స్ డోంట్ టాక్ అబౌట్ దిస్ కేస్? ఇట్స్ ఎంత అన్యాయం జరిగింది మా రేవంత్ గారికి. మీరు ఇప్పుడు అడిగితే చెప్పారు, బట్ మీ అజెండాలో ఇలాంటి అన్యాయ కేసులు, తప్పు కేసులు పెట్టి ఈ గవర్నమెంట్ అని ఎందుకు అనలేకపోతున్నారు? పబ్లిక్ కేసు ఎక్కడండి? డైరెక్ట్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసిస్తుంటే బ్యాంక్ కూడా చూసిన వ్యక్తులు, ఇది తప్పు కేసు ఎట్లా అవుతుంది అనేది నాకే క్వశ్చన్ మార్క్. అసలు అన్న మీరు వినండి, నేను టెక్నికల్లీ మేడం చెప్పండి, మీకు అర్థమైంది నా పాయింట్. సపోజ్ మీది బ్లూ షర్ట్ అన్నాను అనుకోండి, మీరు వెళ్ళి చూడండి ఆమె వైట్ షర్ట్ వేసుకుంటే బ్లూ షర్ట్ అంటున్నారు, తప్పు 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 అని అంటారు కదా. అంత మీకు కన్విక్షన్ ఉంటే మీరు చెప్పి తప్పు కేసు, వెండెట్టా, పొలిటికల్ ఇవన్నీ పెట్టినప్పుడు మళ్ళీ వెళ్ళి చెప్పుకోవాలి కదా నిజాయితీగా, నా మీద తప్పుడు కేసులు పెట్టారు, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేను వచ్చాను మీ ఇదిగా అని చెప్పాలి కదా. తప్పుడు కేసు అందుకోసమే he is not behind the bars till this, he is into court. I will show you 200 cases which are unresolved and hence people are not, there are cases, I agree, but court of law will be deciding it. Yeah, that's okay. Do you agree with it? But court of law has to decide. That's okay. I'm saying మీరు credibility అన్న పదం తెస్తేనే నగేష్ గారు, if you notice, నేను కేసీఆర్ కంటే ఎక్కువ క్రెడిబిలిటీ ఉందంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్. క్రెడిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే నేను చెప్పాను, ఇంకేది కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ లో జోష్ తీసుకొచ్చారా? ఎస్, ఐ అగ్రీ. కాంగ్రెస్ మీకు కర్ణాటకతో రేవంత్ రెడ్డి గారితో మీకు మంచి ఇది వచ్చిందా, ఉత్సాహం వచ్చిందా? ఫైన్, వి అగ్రీ. బట్ వెన్ యూ సే క్రెడిబిలిటీ అండ్ కంపేర్ హిమ్ టు కేసీఆర్ గారు, ఎవ్రీబడి విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్ కదండి. లెట్స్ సే నేను కంపేర్ చేశాను కానీ ఆయన తక్కువ ఈయనది ఎక్కువ అనట్లేదు. ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్, క్రెడిబిలిటీ అనే మనిషిది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ హీ ప్రూవెన్ దట్ ఓ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుందా లేదా, రైట్? వెదర్ హీస్ టచింగ్ ద సక్సెస్ మార్క్ ఆర్ నాట్, దట్ ఈస్ వాట్. 10 lakhs సభ పెట్టారు ఇక్కడ, ఏది మన సోనియా గాంధీ గారితో మొన్న సిడబ్ల్యూసి మీటింగ్ అయినప్పుడు. ఎక్స్ట్రాడినరీ సక్సెస్, రైట్? హీస్ ఆఫ్టర్ పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎక్స్ట్రాడినరీ ఉత్సాహం వచ్చింది. మేడం కూడా అదే చెప్తున్నారు, మేడం కూడా అదే మీరు అన్నట్టు. సో హీ ప్రూవ్డ్ హిస్ మార్క్, రైట్? తెలంగాణ సమాజంలో కాదండి, కాంగ్రెస్ శ్రేణుల్లో చెప్పండి. తెలంగాణ సమాజం అని ఎట్లా అంటావు? దానికి ఎట్లా అంటగడతావు? తెలంగాణ సమాజానికి ఎట్లా అంటగడతావు? అబ్బా నువ్వు జోష్ వచ్చేసింది అని చెప్పడానికి we don't have any ఏముంటాయి టిపికల్లీ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్. ఎగ్జాక్ట్లీ. అగైన్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఇప్పుడు నేను ఏదో వీళ్ళు గెలుస్తారనో మీరు గెలుస్తారని చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఏమంటారు, అసలు కేసీఆర్ గారే మొత్తం అంతా చేశారు కాబట్టి మా మీదే నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు అంటారు. అది పాయింట్ ఆఫ్ వ్యూ. డిబేట్లో మనకు అది ముందరకెళ్ళదు. క్రెడిబిలిటీ అంటే అది చెప్పడానికి ఏమిటి మనకి తార్కాణాలు రేవంత్ రెడ్డి గారు అనడానికి అని. ఒక్క నిమిషం, మీరు చాలాసేపు మాట్లాడుకున్నాం మన ఇద్దరం కాబట్టి, సాంబశివరావు గారు మీరు చెప్పాలి సార్. ఇది మొత్తానికి సెటిలర్ల ఓట్లు అండ్ వాళ్ళ ఇతరుల ఓట్లు సేకరించడానికి రేవంత్ రెడ్డి గారు జిమిక్ చేశారని కూడా ఒక టాక్ వస్తుంది. వాట్ డూ యూ ఫీల్? అండ్ నాగేష్ గారు, యువర్ ఒపీనియన్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్కటి మేడం, రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ గురించి మనం మాట్లాడాలంటే ఆయన క్రెడిబిలిటీ తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ తెలుసు, ఈవెన్ దేశం మొత్తం తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. కాబట్టి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి. ఓకే, ఇది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అందరు ఏమంటారు తెలుసా మేడం? రేవంత్ రెడ్డి నీ రేట్ ఎంత అంటుండ్రు. రేట్ ఎంత రెడ్డి?
దాందే ఉందిలేండి. ఎందుకు తెలుసా మరి మేడం? సాంబశివరావు గారు, మేడం ఒక్క సాంబశివరావు నిమిషం గారు, మేడం, దయచేసి మీరు అందరూ అర్థం అంటున్నారు, చేసుకోండి. మీరు అంటారు అందరూ అంటున్నారు, 10 మంది అంటే అందరూ అంటున్నట్టు కాదు. ఫస్ట్ పాయింట్ తెలంగాణ సమాజం అందరూ అంటున్నారు మేడం. సెకండ్ థింగ్, ఇప్పుడు నేను ఆయన అన్న మాట మిమ్మల్ని అంటా సాంబశివరావు గారు. మనం పొలిటికల్ గా మాట్లాడుకున్నప్పుడు మనం మెచ్యూర్ గా మాట్లాడితే ఒక 4-5 ఏదో ఒపీనియన్స్ చెప్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి వాడిది మేడం, ఒపీనియన్. నేను ఒకటి చెప్తా మేడం. మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఆయన రాగిడి లక్ష్మారెడ్డి అని ఒక కాంగ్రెస్ నేత 28 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిండు. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి నన్ను డబ్బులు అడిగిండు అని చెప్పేసి టికెట్ కోసం. ఆయన ప్రెస్ మీట్ చెప్పి ఈ రోజు టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. అవును బాస్, నేను చెప్పనా? అవును. కొంతమంది వచ్చి నా దగ్గర వచ్చి ఎవరైనా వచ్చి ఫలానా వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగారు, లేకపోతే ఇలా నన్ను ఆయన గట్టిగా చూశాడు, కోపంగా చూశాడు అంటే వాళ్ళు రౌడీలు అయిపోయారు, వీళ్ళది అయిపోయారు. ఐఎమ్ సేయింగ్ బై అండ్ లార్జ్ చూసుకుంటే మీరు అన్న పాయింట్ నాకు అర్థం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆల్ రాంగ్ అని అనడానికి లేదు. క్రెడిబిలిటీ పాయింట్లను ఎందుకు పట్టుకున్నానంటే తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రంతో అసోసియేట్ అయిన మోర్ స్ట్రాంగర్ ఇమేజ్ అండ్ బ్రాండ్ ఇంతవరకు అయితే కేసీఆర్ గారు. ఇప్పుడు మార్పు వస్తుందా? ప్రజల చేతుల్లో ఉంది. మేడం ఒక్కటి చెప్తాను మేడం, ఎప్పుడైనా క్రెడిబిలిటీకి కానీ అభివృద్ధికి కానీ ఇంకో పాయింట్కి కానీ మ్యాండేట్ ఇచ్చేది ఎవరు మేడం? తెలంగాణ ప్రజలు. ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 30వ తారీఖు తర్వాత తెలంగాణ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ చూస్తే కాంగ్రెస్ బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. పక్కా చెప్పగలుగుతాను నేను మేడం, ఎందుకంటే నేను ప్రతిరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ప్రచారంలో తిరుగుతున్నా, ప్రతిరోజు నేను పార్టీలో పనిచేస్తున్నా, 16 ఏళ్ళ నుంచి నేను టీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి నేను పనిచేస్తున్నా కాబట్టి గ్రౌండ్ లెవెల్ నాకు తెలుసు. నేను పార్టీ వ్యక్తిని అని చెప్పట్లేదు మేడం. మీరు కనుక కెమెరా తీసుకొని వస్తే ఐ కెన్ ప్రూవ్ యూ. మొన్న ఒక ఆమెకి, శ్రీకాకుళం ఆమెకి హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినప్పుడు తన ఆనందం అన్ని టీవీలలో చూపించారు మేడం. షీ టోల్డ్ దట్ కేసీఆర్ గారే ప్రభుత్వంలో ఉండాలి, ఇలాంటి పేద ప్రజలకు న్యాయం జరగాలంటే. ఎందుకంటే మేడం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది ఒక డ్రా సిస్టమ్ ద్వారా ఇళ్ళు అలాట్ చేయడం జరిగింది మేడం. 1,00,000 ఇళ్లలో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టండి, 10 ఏళ్ళ నుంచి మీరే పరిపాలించారు. అవును. వేరే వాళ్ళు 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు ఇస్తారా, లేకపోతే 1 బెడ్రూమ్ కూడా ఇవ్వలేకపోతారా అనేది పక్కన పెడితే ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే జనం మార్పు కోరుకుంటున్నారా లేదా, జనం మరొక హైదరాబాద్ కోరుకుంటున్నారా లేదా, జనం హైదరాబాద్లో అమరావతి కోరుకుంటున్నారా లేదా? మేడం ఈ 3 పాయింట్లు చెప్తా. జనం హైదరాబాద్లో అమరావతి కోరుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ జోకు. అమరావతి ఇక్కడొకటి కావాలి మాకు, రాచకొండలో ఇంకో సిటీని క్రియేట్ చేస్తా. ఈయన మహారాజు కాదు క్రియేట్ చేయడానికి, రాజుల కాలం కాదు, కాకతీయ మహారాజు కాదు, ఇంకొక రాజు కాదు క్రియేట్ చేయడానికి. మేడం ఒక్కటి ఏదన్నా చేయాలంటే మీరు అనేది దానికి ఒక డెడికేషన్ అనేది మనిషికి అవసరం. ఎస్ డెఫినెట్గా చెప్తున్నా మేడం, ఈ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్, ఓన్లీ విల్ క్రియేట్ ది కరప్షన్. మీ క్లోజింగ్ లైన్స్ అండి. హైదరాబాద్ జనం కోరుకుంటున్నారా, మరొక అమరావతిని కోరుకుంటున్నారా? హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ మరొక అమరావతిని కోరుకుంటున్నారా అది కాదు, కానీ చేంజ్ అయితే కోరుకుంటున్నారు. వై చేంజ్? దానికి రీజన్స్ ఉన్నాయి. లెట్స్ సే మొన్నటి వరకు అంటే మోస్ట్ ఆఫ్ అవర్ బ్రదర్హుడ్, తెలుగు బ్రదర్హుడ్ సెటిలర్స్ అని అంటాం, విచ్ ఇస్ రాంగ్. వి ఆల్ ఆర్ వన్, రైట్? వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మొన్నటి వరకు వన్ ఆఫ్ ది స్టాల్వర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు బిహైండ్ ద బార్స్ ఉన్నారు. రీజన్ ఏమిటి? వైఎస్ఆర్సీపీయా, బీజేపీయా, బీఆర్ఎస్? ఒకవేళ బీఆర్ఎస్ అందులో లేదా అయితే క్రిటిసిజం చేయాలి, అయితే సాలిడరిటీ ప్రకటించాలి టు స్టే విత్ హిస్ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడుతో. సో ఈ బేసిస్, ఈ ఎసెన్స్ మన సెటిలర్ బ్రదర్హుడ్, మన తెలుగు బ్రదర్హుడ్కి బాగా దిగింది. బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం ఇది. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ గారు దాటి ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు. దీనికి గుణపాఠం చెప్పడానికి కంప్లీట్ సెటిలర్ ఓట్ కాంగ్రెస్ వైపే ఉంది. ఇందాక సాంబన అన్నప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీ ఉప్పల్లో చాలా గొప్పగా జరుగుతుందని, వాళ్ళు నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ర్యాలీ చూడండి. ఈరోజు నేను నామినేషన్ మా కాన్స్టిట్యుయెన్సీ షేరిలింగంపల్లి జగదీశ్వర్ గౌడ్ గారు నామినేషన్ వేశారు. ఆ ర్యాలీయే ల్యాండ్ మార్క్ ర్యాలీ. ఈరోజు ఆ ర్యాలీతోనే శేరిలింగంపల్లి ప్రజానికానికి మొత్తం క్లారిటీ వచ్చేసింది, 1 సైడ్ విక్టరీ అవ్వబోతుందని. అంత గొప్పగా ఉంది ఆడ. ఇప్పుడు పార్టీ కాన్స్టిట్యుయెన్సీ పక్కన పెడితే మీరు అడుగుతున్న క్లోజింగ్ లైన్ ఈజ్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అమరావతి అన్నారు అంటే అది కోఆర్డియల్ రిలేషన్షిప్, మంచి సంబంధాలు ఉండాలి అన్న కాంటెక్స్లో మాట్లాడి ఉంటారు. సెకండ్, బెంగళూరుతో మనం మంచి సంబంధాలు, ఢిల్లీతో కూడా మంచి సంబంధాలు, ఆ కాంటెక్స్లో మాట్లాడి ఉంటారు. నెక్స్ట్ సిటీ కట్టాలంటే మనం బయో సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫార్మా సిటీ, రైట్, ఐటీ, వైట్ ఫీల్డ్ కట్టుకుంటూ ఉన్నాం, రైట్? దట్స్ నాట్ నెగిటివ్. కానీ ఇప్పుడు మీరు ఎలా కట్టబోతున్నారు అనేది ఛాలెంజింగ్ థింగ్.
అది రేవంత్ రెడ్డి గారు ఆయన క్రెడిబిలిటీ ప్రూవ్ చేశారు పీసీసీ పగ్గాలు పీసీసీ అయిన తర్వాత. రేపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అదే రకంగా వీళ్ళు చేసుకుంటారు. వెయిట్ అండ్ వాచ్ అండి, ఎందుకంటే రోజు రోజుకి మనకి అన్ని మారుతున్నాయి. Exactly. సో వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ కొత్త అజెండాలు ఎలా వస్తాయని చెప్పి. సాంబశివరావు గారు ప్రస్తుతానికైతే మీరు ఖండిస్తున్నారు ఈ స్టేట్మెంట్ ని, సాధ్యం Definitely గా. కాదంటారు. అండ్ మీరు సమర్థిస్తున్నారు, ఇది రేవంత్ రెడ్డి గారి ముందు చూపుకి ఒక నిదర్శనం అంటున్నారు. Definitely. నాగేష్ గారు, మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇవాళ అసలు అంటే మెదడు విప్పి మనసు విప్పి మాట్లాడుకున్నందుకు ఫర్ దిస్ గ్రేట్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.